దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు ప్రేమవందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించుటకు మీతో పంచుకోవటానికి దేవుడు నాకు దయచేసిన ఈ మహాభాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దైవ గ్రంథములో నుండి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నుండి కొన్ని సంగతులు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో 5వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకున్నాను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చిన కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మానుపుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుగుచున్నాడు, మీరు ఆలోచించుడి అనెను. పరిశుద్ధుడవైన మా తండ్రి, స్తోత్రార్హుడవైన మా ప్రియ ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. చదువుకున్న వాక్య భాగములో ఉన్న సత్యాలను, భావాలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి ప్రభా. వాటిని విని గ్రహించుకొని గైకొనేటట్లుగా, వాటిని అనుసరించేటట్లుగా నీ కృప మాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము చదువుకున్న వాక్య భాగములో ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాట నయమాను భార్య నయమానుతో చెప్పింది. నయమాను ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు, సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. మీరు ఈ వరుసను గమనించండి. ఇశ్రాయేలు చిన్నది సువార్త నయమాను భార్యకు చెప్పింది. నయమాను భార్య తన భర్తకు నయమానుకి చెప్పింది. నయమాను తన రాజు అనగా సిరియా రాజుకి చెప్పాడు. సిరియా రాజు పత్రిక ద్వారా ఇశ్రాయేలు రాజుకి చెప్పాడు. ఇక్కడ చిన్నది నయమాను భార్యకు, నయమాను భార్య నయమానుకు, నయమాను తన రాజుకు, తన రాజు ఇశ్రాయేలు రాజుకు. ఇక్కడ మీరు గమనించండి, సువార్త అనేది ఇశ్రాయేలు చిన్నది చెప్పింది. ఆమె చెప్పిన మాటలో స్పష్టంగా రాయబడి ఉంది, నా యజమానుడు సోమరంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రవక్త నా యజమానుని కుష్ఠరోగమును బాగు చేస్తాడు. ఆ మాట మనము స్పష్టంగా గ్రంథంలో మనం చదువుకున్నాం. మరి ఇదే మాటని, ఈ మాటనే నయమాను భార్యకి చెప్పింది చిన్నది. అయితే నయమాను భార్య తన భర్తకి ఏమని చెప్పిందో రాయబడలేదు. అయితే నయమాను తన రాజు దగ్గరికి పోయి ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియచేసెను అని ఉంది.
నయమాను తన రాజుకి ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాటలు చెప్పినప్పుడు మరి రాజు ఎట్లా ఉన్నాడో తెలియదు కానీ, ఎట్లా విన్నాడో తెలియదు కానీ, సరే నేను ఇశ్రాయేలు రాజుకి ఉత్తరం రాసి పంపుతాను అని అన్నాడు. అయితే ఆ ఉత్తర్వులో ఏం రాశాడు? నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయాలి. ఇశ్రాయేలు చిన్నది ఎవరు బాగు చేస్తారని చెప్పింది? ప్రవక్త బాగు చేస్తాడు అని చెప్పింది. కానీ ఈ రాజు ఇశ్రాయేలు రాజుకి ఉత్తరం రాస్తూ ఏమని చెప్తున్నాడు? నీవు నా దాసునికి కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చెయ్యి, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని నీవు బాగు చెయ్యి అని సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం రాశాడు. నేను అనుకుంటాను సువార్త చివరికి దుర్బోధగా మారిపోయిందండి. అందుకని ఒక ఆయన అన్నాడు, బూదిగంతాల వరకు సువార్త కంటే ముందు దుర్వార్త అంటే అబద్ధ బోధ వెళ్ళిపోయింది అన్నాడు. ఇశ్రాయేలు చిన్నది చెప్పినటువంటి మాట వేరు, సిరియా రాజు పత్రికలు రాయించిన మాట వేరు. అందుకనే ప్రభు అన్నారు, మీరేం వినుచున్నారో చూసుకోండి, మీరు ఎలా వింటున్నారో చూసుకోండి అన్నాడు. దేవుని వాక్యాన్ని సరిగా వినకపోతే నష్టం కలుగుద్ది ప్రియులారా, మేలు కలగదు. దేవుని వాక్యాన్ని సరిగా వినాలి, సరిగా అర్థం చేసుకోవాలి. సరిగా వినకపోతే, సరిగా అర్థం చేసుకోకపోతే నష్టమే కలుగుద్ది. అందుకని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, మనసు పెట్టి జాగ్రత్తగా శ్రద్ధగా వినాలండి. నయమాను చెప్పిన మాట సిరియా రాజు ఎలా విన్నాడో తెలియదు, కానీ ఇశ్రాయేలు రాజుకి పత్రికలు అంటున్నాడు, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని నువ్వు బాగు చేయంటున్నాడు. ఇశ్రాయేలు రాజు ఏం చేస్తాడు? ఇక బట్టలు చింపుకుని, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా? రాజు సత్యాన్ని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజు కాబట్టి ఏమంటున్నాడు? చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మానుపమని నా యొద్దకు ఇతడు పంపుట ఎలా? అంటే నేను కుష్ఠరోగాన్ని మానపడానికి దేవుడినా? దేవుడు చంపడానికి బ్రతికించడానికి సమర్థుడు, కుష్ఠరోగాన్ని బాగు చేసేవాడు కూడా దేవుడే. నా వలన కాదు అని ఇశ్రాయేలు రాజు ఒప్పుకుంటున్నాడండి. నేను దేవుణ్ణి కాదు, అసలు దేవుడే కదా కుష్ఠరోగాన్ని మాన్పించేది. కానీ ఈ సిరియా రాజు నా మీదకి కలహాన్ని కోరి కలహపడ్డానికి కారణం వెతికే నెపంతో ఈ మాటలు పలుకుతున్నాడు, నేను దేవుడినా అని అక్కడున్నటువంటి తన దాసులతో చెప్తున్నాడండి ఇశ్రాయేలు రాజు. ప్రియులారా, 146వ కీర్తనలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 146వ కీర్తన 3వ వచనంలో, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఇలా స్పష్టంగా దేవుడు వ్రాయించాడు ఈ మాట. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకండి అన్నాడు. 118వ కీర్తనలో 8వ వచనంలో చూసినట్లయితే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు,
రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇదే సత్యం. రాజుల వలన, నరుల వలన రక్షణ కలగదు. ఈ సిరియా రాజు ఇశ్రాయేలు రాజుని అడుగుతున్నాడు, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చేయాలి. ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, నేను బాగు చేయడానికి నేను దేవుణ్ణా అంటున్నాడు. దేవుడు దేవుడే, రాజు రాజే. అందుకని బైబిల్ చెప్తుంది, రాజులను నమ్మకండి, మనుషులను నమ్మకండి, దేవుణ్ణి నమ్ముకోండి. దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని మీద ఆధారపడండి. దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని మీద ఆధారపడండి, అంతే. మనుషుల్ని నమ్మద్దు, మనుషుల మీద ఆధారపడద్దు. రాజులను నమ్మద్దు, రాజుల మీద ఆధారపడద్దు. ఎవరి మీద, దేని మీద అనుకోకండి. దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని మీద ఆధారపడండి. రాజు ఏం చేస్తాడండి? రాజు కూడా ఒక మనిషే కదా. రాజుల 2వ గ్రంథంలోని 6వ అధ్యాయము 24వ వచనం నుండి చూస్తే, ఇశ్రాయేలు దేశం బెన్హదదు అనేటువంటి సైన్యాధిపతి కాలంలో ఈ షోమ్రోను పట్టణం ముట్టడి వేయబడింది. షోమ్రోను పట్టణం ముట్టడి వేసినప్పుడు షోమ్రోను పట్టణంలో గొప్ప కరువు వచ్చిందండి. ఎంత భయంకరమైన కరువు అంటే, ప్రియులరా, గాడిద యొక్క తల 80 రూపాయలకి, పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మబడుతుందండి. అంటే ప్రజలు అన్నం దొరకక గాడిద తలకాయలు, పావురపు రెట్టలు తింటున్నారంట. అది కూడా ఫ్రీగా దొరకటం లేదు, చాలా ఖరీదు పెట్టి కొనుక్కుంటున్నారండి. ఇంత భయంకరమైనటువంటి కరువులో ఉండగా రాజు పట్టణ ప్రాకారం మీద తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ వచ్చి రాజును చూసి అంటుంది, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయట విని, ఒక రాజ్యంలో ఒక స్త్రీ రాజుగారి దగ్గరికి వచ్చిందండి. కరువులో ఉన్నారు, రాజా సహాయం చేయంటే రాజు ఏమంటున్నాడో తెలుసా అండి? 27వ వచనంలో, నీకు సహాయము చేయము, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయదును. ఇక్కడ రాజు చెప్తున్న మాట ప్రియులారా, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయదును. ఈ మాట గమనించండి. దేవుడే నీకు సహాయం చేస్తాడమ్మా, నేను సహాయం చేయలేను. అందుకే బైబిల్ చెప్తుందండి, రాజులను నమ్మొద్దు అని. ఈ స్త్రీ రాజుని నమ్మి, రాజు ఏదైనా సహాయం చేస్తాడేమో, తినడానికి తిండి లేదు కదా, కరువులో ఉన్నాం కదా, రాజుగారు ఏదైనా సహాయం చేస్తారేమోనని రాజు సహాయాన్ని కోరడానికి వస్తే రాజు ఏమంటున్నాడు? దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం నీకు చేయకపోతే నేనేం చేయలేను అంటున్నాడు. అలాగైతే రాజు ఏం చెప్తున్నాడండి? నువ్వు దేవుని సహాయాన్ని కోరమ్మా, దేవుడు సహాయం చేస్తాడు, కానీ నా వల్ల నీకు ఎటువంటి సహాయము దొరకదు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణే సహాయం కోరుకోండి. రాజులను నమ్ముకోకండి, మనుషులను నమ్ముకోకండి. మనుషుల వల్ల కానీ, రాజుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, ఎవరి వల్ల కానీ మనకు సహాయం దొరకదు, మనకు రక్షణ కలగదు. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఇదే. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే దేవుని మీద ఆధారపడటం అని అర్థం. నమ్ముకొనుడి, ఏమైనా ఆయననే నమ్ముకోండి, ఆయన మీద ఆధారపడండి. అదే దేవుణ్ణి నమ్ముకోవటం అంటే.
రక్షించేవాడు ఆయనే, సహాయం చేసేవాడు కూడా ఆయనే. రక్షకుడు ఆయనే, సంరక్షకుడు ఆయనే. రక్షకుడు ఆయనే, సంరక్షకుడు కూడా ఆయనే. నిన్ను రక్షించిన దేవుడే నిన్ను పోషిస్తాడు. నిన్ను రక్షించిన దేవుడే నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఆ రక్షకుణ్ణి నమ్ముకో, మనుషుల్ని కాదు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఈ ఉత్తరం రాసి పంపితే ఇశ్రాయేలు రాజు చెప్పిన మాట, ప్రియులారా, నేను దేవుణ్ణా, ఒకనికి కలిగిన కుష్ఠరోగం మానపటానికి నేను దేవుణ్ణా? దేవుడు కాడు, నరుడు దేవుడు కాడు, దేవుడు నరుడయ్యాడు. ప్రియులారా, ఈ తేడా మనం గమనించాలి. దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఇక ఏ నరుడు మధ్యవర్తి కాడండి. ఆ మధ్యవర్తి దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ అగాధాన్ని పూడ్చడానికి, ఆ తెగిపోయినటువంటి సంబంధాన్ని మరలా సమాధానపరచడానికి మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి నరుడుగా వచ్చి మనందరి పాప శిక్ష భరించి తన రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడండి. ఈ మధ్యవర్తి ద్వారానే మనం దేవుని చేరగలం. ఈ మధ్యవర్తి ద్వారానే దేవుని సహాయాన్ని పొందగలం. రక్షణ యేసు వలననే, యేసు నామముననే రక్షణ. ఈ నామముననే మనకు రక్షణ, మరి ఏ నామమున మనకు రక్షణ లేదు. నేను దేవుణ్ణా? ప్రియులారా, మనము ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాలలో చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. దేవుని మాట విన్నప్పుడు మనం సరిగా అర్థం చేసుకుని దేవుడు ఏమి చెప్పాడో అది మనం చేయాలి. ఇశ్రాయేలు చిన్నది ఏం చెప్పింది? షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెను. అది చేయాలి. దేవుడు తన ప్రవక్త ద్వారా, తన బిడ్డల ద్వారా, తన దాసుల ద్వారా, తన వాక్యము ద్వారా దేవుడు ఏమి చెప్పాడో అదే మనం చేయాలి. అప్పుడే మనము రక్షించబడతాం, అప్పుడే మనము బాగుపడతాం, అప్పుడే మనం మేలు పొందుతాం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలండి. ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాట, నయమాను ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఈయన రాజు దగ్గరికి వెళ్ళాడు, తన రాజు దగ్గరికి వెళ్ళాడు. అట్లా కాదు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, దైవజనుని దగ్గరికి వెళ్ళాలి, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని ఇశ్రాయేలు చిన్నది తేటగా చెప్పిందండి, స్పష్టంగా చెప్పింది. నా ప్రవక్త దగ్గర ఉంటే ఆ ప్రవక్త నా ఏలిన వాని కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు. ప్రభు దగ్గరికి వెళ్తేనే నీకు రక్షణ. సరాసరి నువ్వు వెళ్ళాల్సింది ప్రభు దగ్గరికి, ఇంకెవరి దగ్గరికి కాదు. నేను అంటాను, సేవకుని దగ్గరకు కూడా కాదు నువ్వు పోవలసింది. సేవకుడు దేవుని ప్రతినిధి, కానీ సరాసరి నువ్వు దేవుని దగ్గరికి పోవాలి. ఆయనే నిన్ను రక్షించేది, ఆయనే నీ సమస్య తీర్చేది, ఆయనే నీ కష్టాన్ని తీర్చేది. ఆయన దగ్గరికి పో, రాజు దగ్గరికి కాదు. ఓ నయమాను, నువ్వు రాజు దగ్గరికి కాదు పోవాల్సింది. రాజు దగ్గరికి వెళ్తే ఇంకో రాజు దగ్గరికి ఉత్తర రాజు పంపాడు. ఈ రాజు ఉత్తరాల వల్ల పని అవ్వదు, ఉత్తరాల వల్ల పని అవ్వదు, సేవకుని వల్ల పని అవ్వదు. నువ్వు సరాసరి దేవుని దగ్గరికే పో. ఎందుకంటే ప్రభు అన్నాడు,
నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయను. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు నా దగ్గరికి అన్నాడు ప్రభు. నువ్వు సరాసరి దేవుని దగ్గరికి పో. నువ్వు ఉత్తరాలు రాస్తే పని అవ్వదు, ఫోన్లు చేస్తే పని అవ్వదు, నువ్వు సేవకుని దగ్గరికి పోతే పని అవ్వదు. సరాసరి దేవుని దగ్గరికి పో. ఈ ప్రవక్త మన దేవుని ప్రతినిధి, దేవునికి పోలిక, మన ప్రభువారి పోలిక. మన ప్రభువే దేవునికి నీకు మధ్యవర్తి, మన ప్రభువే. సేవకుడు కాదు, ఉత్తరం కాదు, నీ ఫోన్ కాదు, ఇంక ఏది కాదు, ఎవ్వరు కాదు. యేసు ప్రభు అక్కడే మధ్యవర్తి. నువ్వు పోవాల్సింది ఆయన దగ్గరికి. నిన్నెప్పుడు ఎన్నడూ ఆయన తోసిపోయాడు. నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా నువ్వు వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి. ప్రభువా అని చెప్పి నీ సమస్య, నీ బాధ, నీ కష్టం నువ్వు ఆయనతో చెప్పుకోవచ్చు. ఆయన వింటాడు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ అడ్డకొట్టు. ఎవరైనా, ఏ శరీరైనా ఆయన త్రోసివేయనటువంటి వాడు. ఆయన ఎద్దకు వస్తే ఆయనే చెప్పాడు, నా ఎద్దకు రండి అని. రమ్మన్నవాడు తోసేస్తాడా? భారము మోయిచున్న వారులారా, ప్రయాస పడుచున్న వారులారా, నా ఎద్దకు రండి అని ఆయన చెప్పాడు కదా. నువ్వు అక్కడికెక్కడికి పోతావు ఎందుకు? నా ఎద్దకు రండి అని ఆయన చెప్తే అక్కడికెక్కడికి పోతావు ఎందుకు? నయమాన్లాగా నువ్వు ప్రభు దగ్గరికి రా. నయమాను రాజు దగ్గరికి పోయాడు. ఇశ్రాయేలు చిన్నదేమో ప్రవక్త దగ్గరికి పోమని చెప్తే ఈ నయమానేమో రాజు దగ్గరికి పోయాడు. ఆ రాజేమో ఇంకో రాజుకు ఉత్తరం రాసి పంపాడు. ఏం పని అవ్వదు. నువ్వు ఒకవేళ సేవకుల చుట్టూ తిరుగుతున్నావేమో, కోటాల చుట్టూ తిరుగుతున్నావేమో, వారాలు తిరుగుతున్నావేమో, ఏం పని అవ్వదు. నువ్వు సరాసరి దేవుని దగ్గరికి పో. అవసరం లేదు ఏమి. సంఘములో దేవుడున్నాడు, సంఘములో దేవుడున్నాడు. సంఘము మధ్యకి వెళ్ళి సంఘములో ప్రార్థించు. ఆయన అక్కడే ఉంటానన్నాడు, అక్కడే ఉన్నాడు ఆయన. ఎక్కడ 2-3 నా నామమున ఏకీవిస్తారు వారి మధ్యనే నేను ఉంటానన్నాడు. అక్కడే ఉన్నాడు. సంఘములో దేవుడున్నాడు. సంఘానికి పో, సంఘములో ప్రార్థన చేయి, దేవునికి ప్రార్థన చేయి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మి ఆయనను వెతుకు, ఆయనను అడుగు, ఆయన నీకు ఫలం ఇస్తాడు. ఫలము దయచేయువాడు ఆయనే, రాజు కాదు. గుర్తుంచుకో, నరులు కాదు, రాజులు కాదు. సేవకుడు నరుడే, రాజు నరుడే, దేవుడు దేవుడే. నరావతారిగా వచ్చాడే యేసు ప్రభు. ఆ నరుని దగ్గరికి పో. నువ్వు దేవుని దగ్గరికి పోలేవు, నువ్వు నరుడు కదా. నువ్వు దేవుని దగ్గరికి పోలేవు కనుక దేవుడు నరుడై యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీవు నరుడవు కాబట్టి నరావతారిగా వచ్చి నరుల మధ్య 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు, మానవుడిగా జీవించాడు. నువ్వు మానవుడు కనుక మానవుడైన మనిషి కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి పోయి నీదంతా చెప్పుకో, నీ కష్టమంది చెప్పుకో. ఆయన బాగు చేస్తాడు, బాగు చేస్తాడు. ఆయన దగ్గరికి పోతే ఆయన బాగు చేస్తాడు. ప్రవక్త దగ్గర ఉంటే ఆ ప్రవక్త బాగు చేస్తాడు. దేవుని దగ్గర ఉంటే, దేవుని దగ్గరికి పోతే ఆయన బాగు చేస్తాడు. నువ్వెక్కడికి పోకు, నువ్వెవరితో చెప్పకు. ఎవరితో చెప్పాడండి? రాజుతో చెప్పాడు. నయమాన్ వెళ్ళి రాజుతో చెప్పాడు. అరే, నువ్వు ప్రవక్త దగ్గరికి పోమంటే నువ్వు రాజులతో చెప్తావు ఇంటికి వెళ్ళి. రాజులు నీకు వస్తాను బాగు చేస్తారా? ఆ రాజు ఏం చేయలేకపోయాడు, ఈ రాజు ఏం చేయలేకపోయాడు.
ఓ నయమాను నీ కుష్ఠరోగాన్ని నీ రాజు ఏం చేయలేకపోయాడు, ఇశ్రాయేలు రాజు ఏం చేయలేకపోయాడు. నువ్వు రాజుల దగ్గర కాదయా పోవాల్సింది, ప్రవక్త దగ్గరికి వెళ్ళు, ప్రవక్త దగ్గరికి వెళ్ళు అని ఇశ్రాయేలు చిన్నది సువార్త చెప్తే నువ్వు అక్కడిక్కడ పోతావేమి? యేసు ప్రభుని నమ్ముకోండి అమ్మ అంటే వాళ్ళని వెళ్ళి నమ్ముకుంటారు. వీళ్ళు సేవకుల్ని నమ్మొద్దు, సేవకులు మనుషులే. దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణే నమ్ముకో, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో. ఆయనను నమ్ముకొనుడి, ఆయనే నీకు రక్షణ ఇస్తాడు, ఆయనే నీ సమస్యలు తీరుస్తాడు, నీ బాధలు తీర్చేది ఆయన్నే నమ్ముకో. అందుకే చెప్పాడు ఇక్కడ, రాజుల వలన కానీ నరుల వలన కానీ ఎవరి వలన కానీ మన రక్షణ కలగదు, దేవుని వలననే రక్షణ. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. చెప్పబడిన మాటలు అందరి హృదయాలు అన్ని విధాలు ఫలించినట్లు నీ కృపా కార్యం జరిగించమని యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.